another video and welcome to my channel. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. కార్ లో వీడియో స్టార్ట్ చేసి చాలా చాలా రోజులు అయిపోయింది. కెన్ యూ ప్లీజ్ సే హాయ్? హాయ్. ఓకే, సో యాజ్ పర్ ద టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసినట్టు మనం అమ్మపల్లి వెళ్తున్నాం అనమాట. నేను చాలా రోజుల నుంచి వెళ్తాము అని అనుకుంటాను. ఫైనల్లీ కుదిరింది. చాలా పాత గుడి అండ్ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్, చాలా మూవీ షూట్స్ కూడా అవుతూ ఉంటాయి. అండ్ రాముల వారు ఆంజనేయ స్వామిని కలవక ముందు అక్కడికి వచ్చారు అని చెప్తారు. అందుకే ఆ గుడిలో ఆంజనేయ స్వామి ఉంటారనమాట. సో యా, ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ ఈ ఇంట్రోని ఇంతకంటే సాగనీయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో మేము ఈవినింగ్ 4:30 to 5 ఆ టైంలో స్టార్ట్ అయ్యామన్నమాట. మేము గూగుల్‌లో చూసినప్పుడు మార్నింగ్ 6 to 11 అండ్ ఈవినింగ్ 5 to 8 అని చూపించింది టైమింగ్స్ ఫర్ సండే. సో మాకు సండే కొంచెం లేట్ అయిపోయింది. ఇంక అందుకని చెప్పి సర్లే ఈవినింగ్ బయలుదేరుదామని చెప్పి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. నాకైతే మాత్రం టెంపుల్ చాలా చాలా బాగా నచ్చిందండి. మీకు ఇంకా ముందర క్లిప్పింగ్స్‌లో చూపిస్తాను ఒక్కసారి టెంపుల్ రీచ్ అయిన తర్వాత. చాలా ఏన్షియంట్ ఆథెంటికేటెడ్ అలా అనిపించిందనమాట. సో యూ విల్ సీ దాట్ ఇన్ ద ఫర్దర్ క్లిప్పింగ్స్. సో గుడికి వెళ్ళే దారిలో గుడి గురించి కొన్ని కబుర్లు అయితే చెప్పేసుకుందాం. సో ఇది వచ్చి మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా 11వ శతాబ్దం నాటి టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి హనుమంతుల వారు ఉండరు. జనరల్‌గా మనం ఏ రాముల వారి గుడి చూసినా సరే రాముడు, సీత, లక్ష్మణుడు అండ్ హనుమంతుడివి విగ్రహాలు కలిసే ఉంటాయి కదా! కానీ ఇక్కడ హనుమంతుడి విగ్రహం వచ్చేసేసి మనకి గుడి బయటనే ఉంటుంది. గుడి లోపల ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే రాముల వారు వనవాసానికి స్టార్ట్ అయ్యారో అప్పుడు నార్త్ ఇండియా నుంచి ఇలా సౌత్‌కి మూవ్ అవుతూ దండకారణ్యం అనే ఈ ప్లేస్‌లో వచ్చారంట. అండ్ ఇక్కడ రాకముందే ఐ మీన్ హనుమంతుల వారిని చూడకముందే ఇక్కడికి వచ్చారని చెప్పి నమ్ముతారు జనాలు. అందుకని ఇక్కడ హనుమంతుల వారు ఉండరు. ఒక నైట్ ఇక్కడ స్టే చేశారనమాట రాముల వారు. సో, అందుకని ఆయన ఇక్కడికి వచ్చిన గుర్తుగా చాళుక్యులు 11వ శతాబ్దం టైంలో ఈ టెంపుల్ కట్టించారు అని చెప్పి హిస్టరీ. సో, యాహ్! ఇది హైదరాబాద్‌కి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ శంషాబాద్ నుంచి 5 కిలోమీటర్స్ అన్నమాట. మనం శంషాబాద్ ఫ్లైఓవర్ దిగగానే ఒక యూ టర్న్ తీసుకొని లెఫ్ట్‌కి తిరిగితే మనం స్ట్రెయిట్‌గా ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళగానే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో యాహ్! మనమైతే టెంపుల్‌కి వచ్చేసామన్నమాట. మాకైతే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వరకు పట్టింది. అండ్ టెంపుల్‌లో అయితే అస్సలు రష్ లేరండి. బట్ అక్కడ ఒక మ్యారేజ్ జరుగుతోందన్నమాట. సో ఇక్కడ మీరు ఈ డెకరేషన్ అదంతా చూసారు కదా! ఇదంతా మ్యారేజ్ డెకరేషనే అన్నమాట. ఆఫ్‌కోర్స్ మనం కూడా కొంచెం వాడుకున్నామనుకోండి. కాంటెంట్ క్రియేటర్ అన్నాక మనకి ఎక్కడ సెట్ కనిపిస్తే అక్కడ వాడేసుకోవడమే కదా! సో యాహ్! కొన్ని యూట్యూబ్ షార్ట్స్ కోసము అలా కొన్నైతే క్లిప్పింగ్స్ తీసుకున్నాను. నేను షార్ట్స్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటున్నాను. మీరు చూడకపోతే అక్కడ కూడా చూడొచ్చు. అండ్ నాకింకొకటి బాగా క్యూట్‌గా అనిపించింది ఏంటి అంటే అక్కడ 2 కాటేజెస్ ఉన్నాయన్నమాట టెంపుల్ దగ్గరే. అయోధ్య అండ్ మిథిల అని చెప్పి చాలా చాలా బావున్నాయి. సో ఎవరైనా అక్కడ స్టే చేయాలి అన్నా, ఇలా పెళ్ళిళ్ళున్నా కూడా అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మెయిన్ టెంపుల్ బయటనే అన్నమాట. సో మనం మెయిన్ టెంపుల్‌కి వెళ్ళే ముందర బయట 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి శివుడిది అండ్ ఇంకొకటి హనుమంతుల వారిది. నేను చెప్పాను కదండీ! ఈ రామాలయంలో హనుమంతుల వారు గుడి బయటనే ఉంటారన్నమాట. సో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అని చెప్పాను కదా! అందుకని డెకరేషన్ అలానే కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్‌గా ఈ టెంపుల్‌కి ఒక కోనేరు కూడా ఉంటుంది. మీరేదైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూసుంటే గనక ఆ కోనేరు అనేది చాలా చాలా ఫేమస్ స్పాట్ అన్నమాట. బట్ పెళ్లి అవుతుండడం వల్ల అది క్లోజ్ చేసేసారు ఏరియా. మేము వెళ్ళలేకపోయాము. బట్ ఓవరాల్ దిస్ ప్లేస్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్.
మీరు ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఉండి ఈ ప్లేస్‌ని విజిట్ చేయలేదంటే ఐ డెఫినైట్‌లీ రికమెండ్ యూ టు గో. అండ్ ఈ టెంపుల్ చూస్తున్నప్పుడు మీకు ఏ మూవీ షూటింగ్స్ గుర్తొచ్చాయనేది నాతో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నాకైతే చాలా చాలా గుర్తొచ్చాయి. నేను ప్రతి కామెంట్‌కి నాకేం సినిమా గుర్తొచ్చిందనేది డెఫినెట్‌గా రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటిదాకా వీడియో నచ్చుంటే గనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ కూడా హిట్ చేయండి. ఇప్పుడు టెంపుల్ లోపలికి సో మా దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇన్‌ఫాక్ట్ 2 టైమ్స్ జరిగింది మాకు దర్శనం. నార్మల్‌గా ఒకసారి చేసుకున్నాము. మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు హారతి ఇస్తున్నారనమాట. సో మళ్ళీ ఇంకొకసారి వెళ్లి హారతి దర్శనం కూడా చేసుకున్నాం. సో వి ఫెల్ట్ రియల్లీ బ్లెస్డ్ అండ్ హ్యాపీ. అయితే ఇక్కడ ఒక చిన్న మాటండి. మీరు ప్రసాదం తీసుకోవాలి అంటే గనక ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయండి. బికాజ్ వాళ్ళు ఎలాంటి డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా క్యాష్ ఉండాలి అంటున్నారు. అండ్ ఇవైతే నా యూట్యూబ్ షార్ట్ కష్టాలనమాట. యూట్యూబ్ షార్ట్ కోసమని కొంచెం కాంటెంట్‌కి బ్యాక్‌గ్రౌండ్ సీన్స్ ఇవన్నీ కూడా. సో ఇది ఎక్కువ సేపు చూపించట్లేదు నేను. బికాజ్ నేను ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్‌లో అప్‌లోడ్ చేసేసాననమాట. సో మీరు చూడకపోతే అక్కడ చూడొచ్చు. సో పెళ్లి వాళ్ళో ఏమో తెలియదు కానీ లోపల కూడా టెంపుల్ లోపల కూడా లైటింగ్స్ పెట్టారు. దానివల్ల బ్యూటీ ఇంకొంచెం ఎక్కువ యాడ్ అయిపోయింది అనిపించింది నాకైతే. అండ్ ఇప్పటిదాకా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ కూడా హిట్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మన పయనం చూసే ముందర ఒక చిన్న కాఫీ బ్రేక్ అన్నమాట. సో యాక్చువల్‌గా టెంపుల్ బయట నుంచి రాంగానే నాకు కాఫీ తాగాలి అనిపించింది. ఆఫీస్‌లో ఎవ్రీ ఈవినింగ్ తాగడం వల్ల ఏమో తెలీదు కానీ, ఈవినింగ్ అవ్వగానే కప్పు కాఫీ పడాలి అనిపిస్తోందనమాట. సో, అలా కాఫీ కోసం అడగగానే ఆయన కాఫీ ఉందండి, కుల్ఫీ కూడా ఉంది. ఇదే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. మేము ఫ్రెష్ ఫ్రూట్స్‌తో కుల్ఫీస్ అని అన్నారు. సరే అలా అనగానే మా ఆయన ఒకటి తీసుకుందాం అనగానే నేనొక చాక్లేట్ డ్రై ఫ్రూట్ కుల్ఫీ, మా ఆయన ఒక మ్యాంగో కుల్ఫీ తీసుకున్నారు. సో, చాలా చాలా బావుంది టు బి హానెస్ట్ టేస్ట్. సో, అలా కుల్ఫీ తినేసి మేము బయలుదేరాం ఫ్లెచాజో రెస్టారెంట్‌కి. సో, పదండి మాతో పాటు మీరు కూడా. సో యా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా చాలా బాగా జరిగింది. ఇన్ఫాక్ట్ దర్శనం అయిపోయింది. మేము బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ హారతి స్టార్ట్ చేస్తుండే అనమాట. సో మళ్ళీ వెళ్ళాం హారతి దర్శనానికి. అండ్ చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ మీ వీడియోలో చూసినట్టుగా చాలా హిస్టారికల్ గా అనిపించింది. అండ్ దేవుడిది కూడా ఏదో చాలా పాత కాలంలో దేవుళ్ళు ఎలా ఉంటారో అలా అనిపించింది అనమాట. అండ్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎవరికో పెళ్లి కూడా జరుగుతోంది, అందుకని లేక్ దగ్గరకు వెళ్ళడానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. కోనేరు దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. బట్ యా ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను కొన్ని షార్ట్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేశాను. ఈ వీడియో చూసేటప్పుడు ఆల్రెడీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేసేస్తాను, మీరు చూడకపోతే చూడండి. అండ్ ఇప్పటిదాకా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సో ఫ్లెచాజో రెస్టారెంట్ ఉందన్నమాట. మేము చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఫ్లెచాజో రెస్టారెంట్ వెళ్తాం. యాక్చువల్ గా ఈ అవతారాలు రెస్టారెంట్ అవతారాలు కాదు, బట్ యా స్టిల్ వి ఆర్ గోయింగ్. అండ్ యా లెట్స్ ఐ సీ యూ ఇన్ ద రెస్టారెంట్. సో యాహ్! మేమైతే రెస్టారెంట్‌కొచ్చేసామనమాట. సో రెస్టారెంట్ నాకెలా అనిపించింది అని చెప్పే ముందర ఒక చిన్న కపుల్ టిప్ ఇద్దాము అనుకుంటున్నాను. సో మేము అమ్మపల్లి టెంపుల్ నుంచి ఫ్లెచాజో రెస్టారెంట్‌కొచ్చే టైంలో మాకొక చిన్న ఆర్గ్యుమెంట్ అయిందనమాట. మీరు మా ఫేసులు చూసి అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఒక హ్యాపీ రిలేషన్‌షిప్ ఉండాలి అనుకున్నప్పుడు, ఒకళ్ళు అరుస్తున్నప్పుడు ఇంకొకళ్ళు కామ్ అవ్వాలి. ఇద్దరు ఒకటేసారి అరుచుకుంటున్నారనుకోండి, ఆ ఆర్గ్యుమెంట్ అనే దానికి లాజిక్ ఉండదు. ఎండ్ అస్సలవ్వదు. సో, వెన్ వన్ పర్సన్ ఈస్ హైపర్, ఇంకొక పర్సన్ కామ్‌గా ఉండాలి. అండ్ ఇద్దరు కామ్ అయిన తర్వాత ఆ సిట్యుయేషన్ అనలైజ్ చేసుకొని, దాని గురించి మాట్లాడుకొని, ఒకళ్ళ ఒపీనియన్స్ ఒకళ్ళు చెప్పుకొని, ఆ తర్వాత దాన్ని సార్ట్ ఔట్ చేసుకోవాలి. ఐ థింక్ దట్ వాట్ వర్క్స్ ఇన్ ఆర్ రిలేషన్‌షిప్. అండ్ రెస్టారెంట్ అయితే మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. సో యా మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇంకా నాకు తర్వాత ఎక్కువ వ్లాగ్ తీయడం కుదరలేదు. ఐ వాజ్ ఎంజాయింగ్ ద నైస్ వైబ్ అన్నమాట. మంచి మ్యూజిక్ ప్లే అవుతోంది. అండ్ ఫుడ్ వాజ్ ఆల్సో వెరీ వెరీ టేస్టీ. మీరు కనుక ఫ్లెచాజోకి వెళ్ళకపోతే డూ విజిట్ వన్స్. ఒకవేళ మీకు మంచి కొంచెం మెడిటేరియన్ ఇటాలియన్ ఫుడ్ ఇష్టమైతే కనుక యూ విల్ ఎంజాయ్ ఇట్ అ లాట్. సో యా దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీరు అమ్మపల్లి వెళ్ళారా? వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫ్లెచాజోలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది నాతో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పటిదాకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ ఇట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.